శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మద్యం ఏరులై పారుతోందని వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆథరైజ్డ్ బెల్ట్ షాపులు ఉన్నప్పటికీ విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నారని ఆమె అన్నారు. ఈ దందాకి ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరులతో తెరలేపుతున్నారన్న ఆమె దుకాణాల నుంచి అధిక మొత్తంలో బాలకృష్ణకు కూడా వాటాలు పంపుతున్నట్టు ఆరోపించారు. వాళ్ళ నాయకులకి తప్పితే వేరే ఎవరికి ఆ టెండర్ ఆ లైసెన్స్ అనేది దొరకలేదు. వాళ్ళు దీన్ని ఒక దందాలాగా ఒక మాఫియా లాగా తయారు చేసుకున్నారు. బెల్ట్ షాపులు అయితే వైన్ షాపులు అయిపోయినాయి. గవర్నమెంట్ బెల్ట్ షాపుల్లో కానీ వేరే షాపుల్లో కానీ కూర్చొని తాగే రకమైన సౌలభ్యం లేదు. అలా చూసుకుంటే వీళ్ళు దాన్ని అక్కడే కూర్చొని తాగి వైన్ షాపుల లెక్క బార్ అండ్ రెస్టారెంట్ లెక్క నడిపిస్తున్నారు. అదే కాకుండా ఎంఆర్పి పైన వీళ్ళు ఎక్కువ ధరకి అమ్ముతున్నారు. చీప్ లిక్కర్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చి వేరే రాష్ట్రం నుంచి గోవా కానీ మహారాష్ట్ర కానీ డిఫెన్స్ లిక్కర్ తీసుకొచ్చి వీళ్ళు డిఫెన్స్ లిక్కర్ని కూడా వీళ్ళు వదలట్లేదు. వేరే లేబుల్ వేసుకొని అమ్ముతున్నారు. ఈరోజు ప్రజల ఆరోగ్యం ఏమైపోతుంది అని కూడా ఆలోచించట్లేదు. వీళ్ళు క్వాలిటీ లిక్కర్ ఇస్తాము, తక్కువ ధరకే ఇస్తాము, మరి ఈ పేద ప్రజల కడుపు కొట్టము అని చెప్పి ఈరోజు క్వాలిటీ లిక్కర్ లేదు, తక్కువ ధరకి లేదు, మరియు ఆ పేద ప్రజలు అనేది అస్సలు